హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెట్ ఫార్ములా. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఎస్ఎంసీ అనాలిసిస్ చేస్తూ మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆర్డర్ బ్లాక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. సో ఆర్డర్ బ్లాక్తో అనాలిసిస్ చేస్తూ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ నేను కంప్లీట్గా స్కాల్పింగ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఇక్కడ మార్కెట్ యొక్క బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిన తర్వాత మనకు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మనకి ఈ యొక్క వాలిడ్ ఆర్డర్ బ్లాక్. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకి ఎఫ్ఈజీ కూడా క్రియేట్ అయిపోయింది, బట్ ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ఈ యొక్క ఎఫ్ఈజీని ట్యాప్ చేసింది అనమాట. సో ట్యాప్ చేసింది కాబట్టి ఈ ఎఫ్ఈజీ అనేది వర్కౌట్ అవ్వదు. సో నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ టార్గెట్ ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ ఉంటుందో, సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని మరి ఇక్కడ ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ని హిట్ అయినప్పుడు ఇక్కడ నుంచి లిక్విడిటీ అనేది స్వీప్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి లిక్విడిటీ అనేది స్వీప్ చేసేసి మనకి ఒక బయర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా టార్గెట్ వచ్చేసి మార్కెట్ది ఈ యొక్క స్వింగ్ హై లెవెల్ ఉంటుంది. సో తర్వాత ఈ యొక్క సప్లై జోన్ ఉంటుందన్నమాట. సో వీటిని టార్గెట్ చేస్తూ మార్కెట్ యొక్క మూమెంటం క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ 2 ట్రేడ్ తీసుకున్నాను, 2 బై ట్రేడ్స్. సో చెప్పాను కదా, సో టార్గెట్ టు టార్గెట్ అంటే లిక్విడిటీ మార్కెట్లో ఎప్పుడు కానీ లిక్విడిటీని హంట్ చేస్తూ కంప్లీట్గా ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. లిక్విడిటీ స్వీప్ చేసి మరొక లిక్విడిటీ లెవెల్కి, అట్లాగే అక్కడ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ లేదా ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ క్రియేట్ అయిన తర్వాత మరొక లిక్విడిటీ రేంజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా లిక్విడిటీ హంట్ను బేస్ చేసుకుని మార్కెట్ యొక్క మూమెంటం ఉంటుంది. సో ఎక్కడైతే రీటైలర్స్ యొక్క స్టాప్ లాసెస్ కానివ్వండి, పెండింగ్ ఆర్డర్స్ కానివ్వండి, సో వాటన్నిటిని గ్రాప్ చేసేసి ఆ లిక్విడిటీతో మార్కెట్ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ప్రాపర్గా లిక్విడిటీని మాస్టర్ అయినట్టయితే, అంటే లిక్విడిటీకి సంబంధించిన ప్రాపర్ కాన్సెప్ట్స్ అన్నింటినీ మీరు మాస్టర్ అయినట్టయితే ఒక బెటర్ అనాలిసిస్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ చేయొచ్చు అనమాట. సో ఏ మార్కెట్లో అయినా కూడా మీరు లిక్విడిటీని మాస్టర్ అయినట్టయితే డెఫినెట్లీగా ప్రాపర్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మరొక బయర్ కన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. సో ఇక్కడ ఏదైతే ఈ యొక్క జోన్ ఉందో, సో ఇక్కడ ఈ జోన్ ఉందో, సో పర్టికులర్గా ఎక్కడి నుంచి అయితే సప్లై అనేది మనకు స్టార్ట్ అయిందో ఈ యొక్క ఈ హై వరకు మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుంది. సో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ జోన్ ఎక్కడైతే మనకి మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్లో ఉన్న ఈ కైండ్ ఆఫ్ ఈ సప్లై జోన్ మనకు మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ట్యాప్ అయిపోయింది, ఇక్కడ లిక్విడిటీని కూడా తీసుకుంది. సో లిక్విడిటీని తీసుకొని మళ్ళీ ఒక ర్యాలీ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ఈ యొక్క ర్యాలీ అనేది కంప్లీట్గా ఈ యొక్క నెక్స్ట్ లెవెల్ వరకు ఉంటుంది. సో ఆ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది సమ్ టైమ్స్. సో బ్రేక్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ లిక్విడిటీని గ్రాప్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి, సో అక్కడ ప్రైస్ యాక్షన్ యొక్క రియాక్షన్ లేదా ప్రైస్ యాక్షన్ కండిషన్ని బట్టి మళ్ళీ మార్కెట్ యొక్క మూమెంటం అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో కంప్లీట్గా ప్రొబాబిలిటీ అన్నమాట. సో నథింగ్ ఈజ్ షూర్ హియర్, అంటే మనకి షూర్ అనేది ఏముండదు మార్కెట్లో. సో డెఫినెట్లీగా ఒక యాక్యురసీ, ఒక ప్రొబాబిలిటీ, అంటే మనకు యాక్యురసీ మీద ఉన్న ఒక ప్రొబాబిలిటీ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో షూర్గా అంటే ఏముండదు అన్నమాట. సో అందుకోసమే క్లియర్ కట్గా, అంటే మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదైనా కానివ్వండి, దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇది నా యొక్క ఎస్ఎంసీ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్ఎంసీ కోర్సు. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, లిక్విడిటీ కాన్సెప్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను. నా పర్సనల్ లిక్విడిటీ స్ట్రాటజీతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆర్డర్ బ్లాక్స్ కానివ్వండి, ఎఫ్ఈజీ కానివ్వండి, లిక్విడిటీ హంట్, సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్కి ఎస్ఎంసీ అని చెప్పేసి టెక్స్ట్ చేయండి. సో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ చూడొచ్చు, మనము ఏదైతే సప్లై జోన్ ఏదైతే ఉందో సో అక్కడ హిట్ అవుతుంది. సో మీకు కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో దట్ ఈస్ లైఫ్ టైమ్ యాక్సెస్ సపోర్ట్ అన్నమాట. ఈ కోర్స్ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనకి ఈ యొక్క జోన్ని హిట్ అవుతుంది. సో ఈ యొక్క జోన్ని హిట్ అవుతుంది. సో కంప్లీట్గా ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ఉంది, అంటే బయర్స్లో మనకి ప్రాపర్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించట్లేదు. అట్లాగే మనకి కంటిన్యూషన్ సైన్, అంటే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూషన్ సైన్ అనేది ఇస్తుంది. సో మళ్ళీ మూమెంటం కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకుందో మళ్ళీ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు ఇక్కడ మనకి ఒక ఎఫ్ఈజీ కనుక ఉంటే ఆ ఎఫ్ఈజీని ట్యాప్ చేసి మళ్ళీ మార్కెట్ అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్తో ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఏదైతే మార్కెట్కి కావాల్సిన లిక్విడిటీ అనేది దొరకకపోతే మళ్ళీ ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంది, బట్ ఇక్కడ కావాల్సినంత సప్లై అనేది సప్లై అంటున్నాను. సో ఇక్కడ కావాల్సినంత లిక్విడిటీ అనేది లేదన్నమాట. సో అందుకోసం ఇక్కడ ఒక కైండ్ ఆఫ్
ఏదైతే కన్సాలిడేషన్కి రెడీ అయిపోయి సో అక్కడ నుంచి ఆ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయ్యి మరి ఇక్కడ ఈ లిక్విడిటీని గ్రాప్ చేసింది. ఈ లిక్విడిటీని గ్రాప్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఏదైతే ప్రీవియస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉందో అక్కడి వరకు మార్కెట్ యొక్క మూమెంటం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో డెఫినెట్లీగా మార్కెట్ లిక్విడిటీ టు లిక్విడిటీ. సో మీరు లిక్విడిటీని మార్చినట్టయితే డెఫినెట్లీగా మీకు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది ఉంటుందన్నమాట అనాలిసిస్ చేయడానికి. సో ఎస్ఎంసీ అనాలిసిస్ అనేది కంప్లీట్గా లిక్విడిటీ హంట్ మీద బేస్ పైన ఉంటుంది. సో దాంట్లో మనం యూజ్ చేసే ఆర్డర్ బ్లాక్ కానివ్వండి, ఎఫ్ఈజీ కానివ్వండి, స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ కానివ్వండి. సో ఈ కాన్సెప్ట్ని మనం ప్రాపర్గా మాస్టర్ అయి ఉండాలన్నమాట. సో డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ యాక్యురసీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. సో విత్ యాక్యురసీ అంటే మనకి ప్రాపర్ యాక్యురసీ వచ్చే వరకు ఒక కాన్ఫిడెంట్ ట్రేడర్ అయ్యేంత వరకు మీరు రియల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఈ క్యాండిల్లో ప్రజెంట్ ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది చూపెట్టారు సెల్లర్స్. బట్ అయినా కూడా మళ్ళీ మార్కెట్లో ఒక కంప్లీట్ స్ట్రెంత్ అనేది బయర్ ఇండికేట్ చేస్తున్నారు. సో అట్లాగే మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ఎక్కడ సెల్లర్స్ ట్రై చేసినా కూడా మళ్ళీ మార్కెట్లో ఇక్కడ చూడండి ఒక కంటిన్యూషన్ సైన్ అనేది మా బయర్స్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మార్జినల్ సేఫ్టీ తీసుకోవడం వల్ల మనకి ఇది ప్రాపర్గా విన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అంటే ఒక సెటప్ని మీరు ప్రాపర్గా యూజ్ చేయడం వచ్చింది అంటే డెఫినెట్లీగా మీకు ఒక యాక్యురసీ ఉన్నట్టు అనమాట. సో ఆ సెటప్లో మీరు మాస్టర్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చూడండి క్లియర్ కట్గా మనకి ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ అనేది ఎప్పుడైతే మార్కెట్ హిట్ అయిపోయిందో, సో ఇక్కడ ఉన్న ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ని మార్కెట్ హిట్ అయిపోయిందో మనకి ఇక్కడ నుంచి లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగింది. సో తర్వాత అక్కడ నుంచి మార్కెట్ యొక్క మూమెంటం చూడండి స్ట్రాంగ్గా, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేది వాళ్ళు ఎంటర్ అయ్యారన్నమాట. ఈవెన్ ఓటీసీ అయినా కూడా మనకి ప్రాపర్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా మూమెంటం అనేది ఉంటుంది ఓటీసీలో కూడా. సో ఈ యొక్క కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పర్టికులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్తో మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వెళ్ళి చెక్ చేసుకోండి.